స్వీట్ అక్క ఒక వాక్యం చెప్పింది. ఏం మాట అది? ఆయమ్మ కన్నా గుర్తుందో లేదు. ఇది ఎక్కడ ఉంది? ఏం చెప్పావమ్మా? మార్కు సువార్త గుర్తులేదు నీకు? 7వ అధ్యాయం 37వ వచనం. సమస్తమును బాగు చేయు దేవుడు. మార్కు సువార్తలోనే సమస్తము అనే మాట 7 సార్లు ఉంటుంది. ఆయన సమస్తమును సాధ్యము చేసే దేవుడు, ఆయన సమస్తమును చక్కబెట్టే దేవుడు. ఏమండి, ఆయన సమస్తమును సరిదిద్దే దేవుడు. 3 ప్రసంగాలు అయిపోయినాయి. ప్రభు బల్ల గురించి 4వది 11వ అధ్యాయము 11వ వచనం మార్కు సువార్త. 11వ అధ్యాయము 11వ వచనం మార్కు సువార్త. తొందరగా మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. సమస్తమును బాగు చేసే దేవుడు ఏమి చేస్తాడు? 4వ కార్యం. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చూచి సమస్తమును, చెప్పడం అందరు చెప్పండమ్మా, సమస్తమును. ఎక్కడికి వచ్చి? దేవాలయంలోనికి వచ్చి సమస్తమును. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు యేసై దేవాలయంలోనికి వచ్చి, ఏసీలు పని చేస్తున్నాయా సురేష? టైం పని చేస్తుందా? కొన్ని ఆలయాలు టైంలు పని చేయు. ఫ్యాన్లు తిరుగుతున్నాయా? ధనుష్ గారు ఏం చేస్తున్నాడు? ఆయన అందరినీ చూచి, నువ్వు నిద్రపోతున్నావో, వింటున్నావో, మా ఈ మాటలు వింటున్నావో, తొందరగా వదిలేస్తే బాగుండు అనుకుంటున్నావో, ఆకలే చేస్తుంది అనుకుంటున్నావో, దల్ల చూపురం వెళ్ళాలి, ఆటో దొరుకుద్దా దొరకదు అనుకున్నావు, ఏమనుకుంటున్నావో సమస్తమును చూచి. 15వ వచనంలో ఇంకో మాట ఉంటుంది. 11:15. ప్రవేశించి ఏమైపోయింది? దేవాలయమును అంతగా చూడడానికి, సమస్తం చూడడానికి కారణం ఏంటి? దేవాలయమును వారు వ్యాపారపు టిల్లుగా మార్చేశారు. ఇప్పుడు దేవాలయం నీవే. నువ్వు ప్రభు బలను సమీపిస్తున్నావు. దేవాలయం నీవే. నీ హృదయంలో ఏముందో, నీ గుండెల్లో వ్యాపారం జరుగుతుందేమో, నీ గుండెల్లో పాపం ఉందేమో. ఇది ప్రభువు సన్నిధి కదా, ఆయన తేజో మహిమ నిలుచు స్థలము కదా, సియోన్లోనికి దిగి వచ్చి ఆయన మనల్ని ఆశీర్వదించే స్థలం కదా. ఆయన ఇక్కడకు దిగి వచ్చి నన్నే చూసి, ఎరా నీ గుండెల్లో, నీ మందిరంలో నేనున్నానా, ఏముందని అడిగితే ఏం సమాధానం చెప్తావు? మన దేవుడు సమస్తమును బాగు చేసే దేవుడు. అందుకనే ఈ ప్రభువు బల్ల సంస్కారం. ఈ రొట్టె తినుట వలన, ఈ ద్రాక్షారసము త్రాగుట వలన నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజు సిలువలో ఏం జరిగిందో జ్ఞాపకం చేసుకుంటే, నా సన్నిధి మీకు తోడుగా ఉంటే మీ పాషాణ హృదయాలు కరుగుతాయి గనుక. ఎందుకనంటే దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. ఈ దేవుని మందిరంలో, ఈ సియోనులో ఏముండాలో తెలుసా? చదువుదాం. 2వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్యమును. దేవునికి స్తోత్రం. ఆయన వచ్చి ఏం చూస్తాడు? నీవే దేవుని ఆలయం కదా, పరిశుద్ధాత్మ మీలో నివసించుచున్నారు గనుక మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని వాక్యం ఉంది కదా. ఈ దేవాలయంలో, యెరూషలేములో దేవుని వాక్యం ఉందా? వాక్యం గుర్తుంటుందా? వాక్యాన్ని అనుసరిస్తున్నారా అని చూస్తాడు. మొదటిది. రెండవది, నిర్గమాకాండం 6:13 ఇందాక చదివారు. 6:11, 13 కూడా భక్తి సింగ్ గారికి చాలా ఇష్టమైన మాట ఇది. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను. ఆరకూడదు అనేది నెగిటివ్ మాట. మండుచుండవలెను అనేది పాజిటివ్ వర్డ్. బలిపీఠం మీద, నీ గుండెల్లో, నీ యెరూషలేములో ఎల్లప్పుడూ అగ్ని ఏమవ్వాలి? ఏమవ్వాలి? అమ్మ ఎవరు చెప్పట్లా? ఆకలేస్తుందా? కడుపులు మండుచుండెను పాస్టర్ గారు. అగ్ని ఎప్పటికీ మండవలేను. మంచినీళ్ళు తాగేయండి, కడుపు నిండా తాగేయండి. వాళ్ళకి ఎంత కావాలితే అంత మంచినీళ్ళు. నీ గుండెల్లో వాక్యం ఉండాలి. బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు.
ఆరకూడదు. ఆ ఆరకుండా చేయుట కొరకే ఈ ప్రభువు బల్ల సంస్కారం. దేవుని శరీరం దేనికి సాదృశ్యం అంటే ఆయన మనకు బలాన్ని ఇస్తారని, ఆయన వాక్యానికి సాదృశ్యం. దేవుని రక్తం ఆయన పోలిక రావాలి నీలో. నెలలు తాగేసి తినేసి బాగుందండి, బాగా కలిపారు పాస్టమ్ గారు, షుగర్ ఎక్కువ కాకుండా షుగర్ తక్కువ కాకుండా బాగా కలిపారు పాస్టమ్ గారు, ఎవరమ్మాయి కానీ మీరు చాలా మంచి అమ్మాయి అండి, బాగా కలుపుతారు అని పొగిడే సరిపోవడం కాదు. అసలు ఇది కాదు పద్ధతి. ఎక్కువ మాట్లాడితే ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి అంత సిస్టమ్ అంతా మారిపోయింది. ఒకే పాత్రలోనిది వారు ఇది వరకు గ్లాసుల్లో ఇచ్చేసేవారు. ఒకటే గ్లాసు, ఒకే రొట్టి, ఆ రొట్టి విరుచుకోవడం, తినడం, ఆ గ్లాసులో తాగేయడమే. మళ్ళీ స్ట్రా ఏమి ఇచ్చేవారు కాదు, మళ్ళీ స్ట్రా ఇచ్చేవారు అంటారేమో. ఒక్కొక్క మనిషికి స్ట్రా ఇచ్చేవారా? అది పద్ధతి. ఇప్పుడు ఈ కప్పులు వచ్చినాయి, ఇప్పుడు ఇంకోటి వచ్చేసింది, ఏకంగా చిన్న పెట్టి ఇచ్చేస్తున్నారు, దాంట్లోని రొట్టి, దాంట్లో పీక్కోవడం, తినేటి, తాగేయడం. తినకూడదు, సప్పరించాలి. తినేస్తున్నారు ఇప్పుడు అందరూ. సప్పరించాలనే సంగతి ఎప్పుడో పోయింది సార్. యేసు తినకూడదు, మొక్కల కక్కలు తిన్నట్టుగా తినకూడదు. నోట్లో సప్రసాదము అంటారు దాన్ని, అందుకని. ఏంటిది సప్రసాదము అంటారు రోమన్ కథోలిక వారు. సప్రసాదం అంటే నోట్లో పెట్టగానే కరిగిపోవాలి. మనోళ్ళు ఏం చేస్తారండి, నవ్వులేస్తారు దాన్ని, నమ్మకూడదు. ఆ రొట్టె నీకు బలాన్ని ఇస్తుంది, ఆ రక్తం నీకు పోలికనిస్తుంది. అప్పుడు ఈ ఎలీషా వచ్చి కొమ్మ వెయ్యగా, కొమ్మ అంటే ఏమీ లేదండి, ఆయన శరీరం వెయ్యగా, నీ పాపము పోయి నీ హృదయము తేలునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాత్రి నేను దేవుని వాక్యం తయారు చేసుకుంటున్నప్పుడు ఈ లైన్ అంతా లేదండి. నేను నిజం చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుని సాక్షిగా. ఇక్కడ నిలబడి అబద్ధం చెప్పాల్సిన పని లేదు నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మాటలన్నీ కుదరటం. దేవుడు మాట్లాడిస్తున్నాడు, దేవుడు మన మధ్యన ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు బలను సమీపిస్తున్నారు, ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు సుమా, చూస్తున్నాడు. మరలా డిసెంబర్ నెల వచ్చేసరికి నువ్వు అప్రైట్గా ఇక్కడికి వచ్చుదువుగాక. ఒక మాట, మనకు అసాధ్యమే, ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన సన్నిధిలో మన హృదయములు మైనము వలె కరిగిపోతాయి. ఆయన సన్నిధిని కోరుకో, అంతే. నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, నన్ను సరిదిద్దు ప్రభువా, సరిదిద్దు ప్రభువా. జయమ్మక్కకి ఇష్టమైన మాట, నీ స్వరూప దర్శనమును నేను అమ్మా ఆశ తీరా. 3-4 సార్లు ప్రార్థన చేసేసింది ఆ పాయింట్ పట్టుకుని. ఆయన స్వరూప దర్శనం మన ఆశ తీరా చూడగలగాలి అని అంటే ఈ రొట్టె ద్రాక్షారసం నీ అనుభవంలోనికి రావాలి. నువ్వు ఎందుకు ఏదో పాస్టర్ గారు ఇస్తున్నారు తినేస్తాంలే, చిచ్చిచి కాదు, దానికి ఉన్న ప్రాముఖ్యత తెలియాలి. ఆ పోలికలోనికి మనము వచ్చుదముగాక. దేవుడికి కృప చూపించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన స్వారూప్యంలోనికి మారిపోదుముగాక. 2025లో అన్ని కార్యాలు జరిగిపోతున్నాయండి. 26లోనికి వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళకూడదు మనం. ఆమేన్. ఈ భారం అంతా తీసాడు పడేసేసి జాగ్రత్తగా రక్తహస్తాలు తీసుకుని వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన.